నంద్యాల చాపిరేవులలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పాల్గొన్న మంత్రి. నంద్యాలలో రేపటి నుంచి డాక్యుమెంట్ రైటర్ల విధులు యాథాతథం. అబద్ధాలతో సీఎం కాలం గడుపుతున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సౌతగ డిఆర్ఎం. నంద్యాలలో షెడ్యూల్ కార్మికుల భారీ ర్యాలీ. సమాన పనికి సమాన వేతనం, లేకుంటే ఉత్పత్తి స్తంభింప చేస్తాం. రోడ్లు కాలువలు కొంచెం అన్నా చూడు ఇది చూడ భూపాలన్న ఇక్కడ చూడు కొంచెం జగనట మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ కార్యక్రమం మీకు తెలిసి 29వ తేదీ నుంచి మొదలైంది. 27వ తేదీ ఇలా 5వ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. అంటే ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలు కూడా చేస్తున్నారు. చేసి పార్టీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు చేసినటువంటి విజయోత్సవ కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలను దృష్టిగా ఆకర్షించాలని చెప్పి ఉద్దేశంతో నేను చేసిన కార్యక్రమం ప్రజలకు వివరించి ప్రతి ఇంటికి పోయి మీరు అప్డేట్ చేయాలని చెప్పి అప్లోడ్ చేయాలి కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా అధికారులను ఎవరు ఉంచడం లేదు. మళ్ళీ ఈ పార్టీ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో మన నంద్యాల మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ విశ్వనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హరిబాబు గారు, మరి బాలస్వామి రెడ్డి గ్రామ పెద్దలు, భూపాలరెడ్డి, మాజీ పుల్లారెడ్డి, వీళ్ళంతా పాత వాళ్ళే. ఈ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మాతో పాటే ఉన్నారు. నో చేంజ్ చేయరు. మేము ఎట్లున్నామో అట్లనే ఉన్నారు. అందరికీ కూడా సరే వయసు వచ్చింది కాబట్టి ముసలితనం వచ్చేసింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రజలు పోవాలా. ప్రభుత్వం చేపట్టే కానీ ఇప్పుడు చూసాం కాలనీ ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడో అది దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఫరూక్ నగర్ ఏర్పాటు చేశాం. అప్పుడు అక్కడ ముస్లిం సోదరులతో ఇటు టౌన్ విలేజ్లో పక్కన ఉండేవాళ్ళు. ఆ రోజు కాలిపోతే ఇక మొత్తం ఇళ్ళన్నీ కాలిపోయి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. అప్పుడు వాళ్ళు ఆడుకొని టెంపరీ క్యాంప్ పెట్టి ప్రభుత్వం అప్పటికప్పుడు మరి భూపారెడ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు లేరు. మరి భూపారెడ్డి గారు చాలా మంది ఉన్నారు. పెద్దలు బాలస్వామి రెడ్డి అప్పుడు అందరూ ఉన్నారు. అప్పుడు స్థలసేకరణ చేసి అప్పటికప్పుడు ఫరూక్ నగర్లో 3 సెంట్లు ఇచ్చాం ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు కాన్సెప్ట్ 3 సెంట్లు ఉండేది. ఈరోజు చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. మంచి రోడ్లు, మంచి డ్రైన్స్, మంచి వాతావరణంలో చాలా చక్కగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అది దళిత తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చాం వాళ్ళకు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతా నిర్మాణం చేసి ఈరోజు రోడ్డు కూడా వేశారు. చాలా సంతోషం. అభివృద్ధి గురించి చెప్పాలని వచ్చాం.
పెద్ద డిమాండ్ కూడా లేదు గ్రామంలో. ఈరోజు ఎల్లినో ఉన్నాయి, వర్షాభావం ఉన్నాయి. బట్ మనకేమంటే అండర్ గ్రౌండ్ వాటర్ బాగా ఉంది కాబట్టి కొంతవరకు మనం ఆదుకుంటా ఉన్నాం. వర్షాభావం ఉన్న భగవంతుని దేవాల పైన వర్షాలు పడినాయి. కర్ణాటక, మహారాష్ట్రలో పడడం వల్ల కృష్ణమ్మ కూడా నీళ్ళు వచ్చి దాదాపుగా 1,45,000 క్యూసెక్ నీళ్ళు వచ్చి చేరినాయి. దేవుని దేవ అది కంటిన్యూ అయితే రైతులు కొంత పోరాటం వస్తుంది. ఎందుకంటే ఈరోజు అంతా మినుములు పసుపు అదే వేస్తున్నారు. అది కాకుండా వరి లేకుండా పోయింది. అది దాంట్లో రిజర్వాయర్ నిండితే ఆ లెవెల్ వస్తే పోతే దగ్గర మనం వెలుగోడు రిజర్వాయర్ నీళ్ళు నింపుకుంటే మనం వరి వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అంతవరకు వేసుకోలేము. నిండాలా, ఓవర్ఫ్లో కావాలా, మనకు రావాలా. అప్పుడు దాకా రైతులు ఒక అప్రమత్తంగా ఉండి ఈ ఎల్లినో ప్రభావం తగ్గిన తర్వాత సెప్టెంబర్లో ఎల్లినో ప్రభావం అవుతుందని అంటున్నారు. కొంచెం చాలా సంతోషం. మరి ఎల్లినో ప్రభావం పోయిన తర్వాత అయినా కానీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి అన్ని సదుపాయాలు కూడా ప్రజలకు తెలుసుకొని మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి, అదేవిధంగా వారి అన్ని సమస్యలు, తాగునీటి సమస్యలు, అన్ని సమస్యలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవి కూడా ముందుగానే మేము కలెక్టర్ గారు కానీ మేము కానీ మా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పర్సెప్షన్ జరిగింది తెలుసు కదా. ఆ రోజు అంతా క్లియర్ చెప్పాం. దయచేసి ఎల్లు ఉంది అని చెప్తున్నారు. జాగ్రత్తగా మీరు ఏదైనా కానీ 6 పంటలు వేసుకోండి మంచిదని చెప్పాం. రైతులు కూడా సహకరించేందుకు రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉండో తమ్ముడు ప్రభుత్వ ప్రయోజనం వెంటనే ప్రభుత్వాల ప్రయోజనం వెంటనే ఇచ్చి మాట తప్పారు. అందుకోసమని ఇంతవరకు మేము సమ్మెను కొనసాగించాల్సిన అవసరం వచ్చింది. మరియు ఈ మధ్యకాలంలో మాకు ఎలాంటి హామీ రాలేదు. కానీ ఇది గవర్నమెంట్ వారు గమనించాల్సిన విషయం ఏంటంటే మేము సమ్మె విరమించడం లేదు. ఇది ఓన్లీ విరామం మాత్రమే. సమ్మె ఇంకా ఇప్పుడు మీరు మాకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ చేయబోయే సమ్మె చాలా తీవ్రంగా ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ వారు నిర్ణయించుకొని మీరు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని, మరియు మా ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని. గవర్నమెంట్ వారు ఏమంటున్నారంటే మీ ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు కొనసాగించు, మీకేమి ఇబ్బంది లేదంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆర్ఎస్కేలు ఎందుకండి? మేము ఏదో మా బతుకు మేము బతుకుతున్నాం కదా, మిమ్మల్ని ఏం అడగలేదు కదా మాకు జీవనోపాధి కలిగించండి అని మేము అడిగామా? లేదు. ఏదో 500-900 మందికి జీవనోపాధి కల్పించడం కోసము లక్షల మందిని రోడ్ల పాలు చేయడం అవసరమా? మా పని మేము చేసుకుంటున్నాం. మా పనే కదా ఇప్పుడు వచ్చే ఆర్ఎస్కేలు చేయబోయేది. మేమే డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాం, పీడీ కొడుతున్నాం, చలానా కడుతున్నాం, స్లాబ్ బుక్ చేస్తున్నాం. 10 నిమిషాలు మేము డాక్యుమెంట్ ఇస్తున్నామని ఏ భరోసాతో మీరు గవర్నమెంట్ వారు ప్రజలకు హామీ ఇస్తున్నారు? మమ్మల్ని చూసుకొని మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. మళ్ళీ మీ వైఖరి మార్చుకోకపోతే ఈసారి సమ్మెను తీవ్రతరం చేయాల్సి వస్తుందని మా ప్రజల తరఫున మరియు మీడియా మిత్రుల తరఫున నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే వసతి దాని మీద నిరుద్యోగుల
నిరుద్యోగ భృతి మీద ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోయి రావడం జరిగింది. కలెక్టర్ గారు సున్నిపేట క్యాంపు అయితే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందనే ఉద్దేశంతోనే కాక్రోచ్ వాళ్ళు చేసిన దానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వ భాగస్వాములైనారో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి కాబట్టి ఏదైతే డిఎస్లో అవకతవకలు జరిగినాయని కూడా మేమన్నీ కూడా సాక్ష్యాలతో సహా మొత్తం నిరూపించడం జరిగింది. దానికోసం నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ డిఎస్లు ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఎంతమంది దగ్గర ఉద్యోగాలకు డబ్బులు తీసుకొని నిజమైన అర్హత కలిగి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగిందో అటువంటి వాళ్లకు న్యాయం జరగడానికి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం రోజు మేము ఈ రిప్రజెంటేషన్ మా జిల్లా సంబంధించిన నాయకులు అయితేనేమి, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, విశాఖ అయితేనేమి, విపి నాగిరెడ్డి గారు అయితేనేమి, ఇంకా సూర్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా, సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన యూత్ నాగేశ్వర రెడ్డి అయితేనేమి, మనవాడు సురేష్ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు ఈరోజు రావడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తు చేయదలుచుకుంది. నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని మాత్రం నిజంగా ఒప్పించే నేర్పరితనానికి తెలుగుదేశం నాయకులను మాత్రం వాళ్ళకు సపోర్ట్ చేసే మీడియా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సింది. లాస్ట్కు వాళ్ళ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, వాళ్ళ ఇంట్లో లేడీస్తో కూడా మాట్లాడిచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం అంత డెవలప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి. మనం చూసాం తల్లికి వందనం ఏదో చంద్రబాబు నాయుడు ఊళ్ళో నుంచి పుట్టిందని మాట్లాడిన భువనేశ్వరిదేవి గారు మాట్లాడినది చూడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి అమ్మ ఒడే కార్యక్రమంలో డబ్బులు ఇచ్చిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. కానీ అటువంటి నిజాన్ని కూడా అది నిజమని ఒప్పుకోకుండా ఏదో మేం చేసినామని మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను చూడడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జిఎంఆర్ వాళ్ళందరూ కూడా వీడియోలు కూడా మనం చూపించడం జరుగుతుంది. అదే మీటింగ్లోనే ఆనాడు హైదరాబాదు ఎయిర్పోర్టును రాజశేఖర రెడ్డి గారు ఆయనే శంకుస్థాపన చేయడం, ఆయనే ఓపెన్ చేయడం, ఆయనకు ఆ రోజు కృతజ్ఞత చెప్పినాను. ఆయన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయడం నేను అదృష్టవంతునిగా, నేను తండ్రి కొడుకులతో ఇద్దరు కూడా ఈ పని చేయించినందుకు నేను సంతోషపడతానని చెప్పిన జిఎంఆర్ వాళ్ళే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి మనం చూసేట మాత్రం ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడకుండా అబద్ధాలను నిజాలుగా మాట్లాడే పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీడియా మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు ఖచ్చితంగా నిలబడిపోతాయి. అంతకుముందు మాట్లాడే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడాలని చూసుకుంటే ఏవి నిజాలనేది కూడా ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు నిజాలు మాత్రం గురించి ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు అనేది ఆలోచించమని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతో ఎన్ని రోజుల కాలం వెళ్ళబుచ్చుతారో ఒకసారి ఆలోచించండి. మీడియా మా చేతులుంది, మేమేమైనా మాట్లాడచ్చు, మేము ఏం చేసినా చెల్లుతుంది మేము అనుకునే పరిస్థితి ఉంటే మాత్రం అటువంటి వాళ్ళను ప్రజలు క్షమించొద్దని మాత్రం నేను ఖచ్చితంగా కోరుతాను. ఈరోజు ఎందుకు డిఎస్సి మీద మేము ఇంత
మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే మాత్రం ఎక్కడ అవుట్ సోర్సింగ్ అతను ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చి ఫస్ట్లో అతని పేరుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఏది కూడా మామూలుగా అయితే గవర్నమెంట్ మంచి రెస్పాన్సిబిలిటీగా ఆఫీసర్లు ఎవరికి ఎక్కడ లీక్అవుట్ చేయని విధంగా ఉండే విధంగా పరీక్షలు మనం ఎగ్జామ్ జరపాల్సింది. అటువంటిది కాకుండా మనం ఎవరు అవుట్ సోర్సింగ్ ఉపజెప్పి ఎగ్జామ్ జరుగుతుంది, ఇదే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా కింద కూడా చెప్తాను. అంతకుముందు 72 స్పోర్ట్స్ కోటా కింద మనం మాట్లాడిన ఆ రోజు 2% ఉంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం 2025 డిఎస్సికి ముందు 447 జీవోలు ఇచ్చి ఏ అర్హత కూడా అంటే విద్యా అర్హత అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఎవరైనా సర్టిఫికెట్లు ఇస్తే కూడా దాంట్లో వాళ్ళకి ఏం పథకాలు సాధించాల్సిన అవసరం కూడా లేనేలేదు. వాళ్ళు ఊరికే ఉంటే పాల్గొనేట్టు సర్టిఫికేట్ తీసుకుంటే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం. అంటే ఒకటి 39, ఒకటి 38 మందికి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా మనం కష్టపడి చదివిన వాళ్ళను నిరుద్యోగులను ఏ విధంగా మనం అన్యాయం చేసినాం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు తినగనకో వాళ్ళ తల్లిదండ్రులు తినకో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చదివిన వాళ్ళకు కూడా ఇట్లా ఎటువంటి జరుగుతాయి, అన్యాయం జరుగుతాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందుకే మా నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా దీని మీద అవకతవకలు మీరు రైట్ ఏదో మీరు చాలా సమర్థించుకుంటారు. 447 జీవో ఆయనతో స్పోర్ట్స్ కోట అయిపోతానే మీరు ఆ ఉద్యోగాలు అయిపోతానే ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇచ్చిన అంతకుముందు 72 జీవో లేదు వద్దనుకున్నప్పుడు ఈ జీవోని ఎందుకు మళ్ళీ రద్దు చేయాల్సి మళ్ళీ 52 జీవో 56 జీవో మీరు ఇవ్వాల్సిన అంటే కేవలం మీకు సంబంధించిన వాళ్ళకు మీ వాళ్లకు న్యాయంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే నిజాయితీగా పరీక్ష రాసినా వాళ్ళకి అన్యాయం చేయడానికే మీరు ఈ పని చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అటువంటి ఆ మంత్రిగా ఉండే లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా మంత్రి రాజీనామా చేసినాడో ఇక్కడ కూడా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్తో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి కానీ దగ్గర 9,000 కోట్ల అప్పు ఈరోజు ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రజలకందరికీ కూడా అంతకుముందు నేను ఈ విషయాన్ని ఎలక్షన్ ముందర వాగ్దానం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా నేను ఉద్యోగాలు లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం. అంటే 1,08,000 ఈరోజు అప్పు పడింది. ఆ డబ్బులు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అందరికీ డబ్బులు మీరు ఏదైతే ఎలక్షన్లో మాటలు చెప్పి మోసం చేసినారో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మన నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులందరూ కూడా పేపర్లు పట్టుకొని తిరగడం జరిగింది. మీ ఇంటికి ఇంత డబ్బులు వస్తాయి, మాది గ్యారంటీ బాండ్ మీకు గ్యారంటీ ఇస్తాను. ఆ బాండ్ గ్యారంటీని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నట్టుంది. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి వాళ్ళే చెప్పడం జరిగింది, మేము ఇది చేయలేకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగమని చెప్పి. అటువంటి వాళ్ళని చొక్కాలు పట్టుకొని అడిగి వాళ్ళని ఖచ్చితంగా మీకు ఏమేమైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర వాగ్దానం అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాలని మాత్రం నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత మా వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ఒక్కసారి ఆ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.
మీడియా So today we are inspecting this Nandyal Guntur section. Since the formation of South Coast Railway, this is our first visit to Guntur division, and we have come with our PHODs, also principal head of the departments. Because this being a new railway, all the PHODs are also new, so they'll also like to see the section. So we are having a look at all the new Amrit Bharat stations where the work is going on, and we want to expedite these works so that the facilities are available to passengers as fast as possible. We'll be also looking at the doubling works which are pending. There's a difficult section, there's a tunnel and all, so we would inspect that also. We'll be also seeing the other works going into the section. So how can we expedite? What are the problems, issues, and how can be resolved fast? So we hope we are able to provide best of facilities to Nandyal and this area, whole of Guntur division. Thank you. చేస్తున్నామండి. 2008 నుంచి ఇంతవరకు మేము కాంట్రాక్ట్ కింద కూడా మేము పనిచేయడం ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నామండి. మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సార్ గారు ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. 2008 నుంచి ఇంతవరకు మాకు చాలా జీతాలతో మేము ఉంటున్నాము. ఎన్ని రోజుల నుంచో మేము ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని, మా శాలరీస్ పెంచుతారని, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని, మా పని విధానాలన్నీ మారుస్తారని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సార్. మా పనితీరును చూస్తే మా పనికి తగ్గ పారితోషికం కూడా రాకోకున్నది. మాకు వేతనం తక్కువ, పని ఎక్కువ భారంగా ఉంటుంది సార్. కుటుంబం పోషించుకోవడానికి కూడా మాకు చాలా జీతాలు ఉంటున్నాయి సార్. మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు 62 సంవత్సరాలు రిటైర్డ్ వయసు పెంచాలని వేడుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాం సార్. సెకండ్ ఏఎన్ఎంస్ బాధ ఎవరు తీర్చలేకపోతున్నారు సార్. ప్రాణి ఏమో ఎక్కువ, వేతనం ఏమో తక్కువగా ఉంది సార్. కాబట్టి మమ్మల్ని దయ ఉంచి మీరు ఎట్లయినా కానీ మమ్మల్ని రెగ్యులర్ చేసి మా వేతనాలు పెంచి మమ్మల్ని పైకి తీసుకురావాలని సెకండ్ ఏఎన్ఎంగా కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా గత 12 సంవత్సరాల క్రితము వేజెస్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కార్మికులు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాలు మారడం లేదు. మరీ దుర్భర జీవితంలో బతుకుతున్నారని చెప్పేసి కూడా CI2గా అనేక రూపాల్లో అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వము మొద్దు నిద్ర విడడం లేదు. ఇప్పటికైనా కానీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. మాకు సుప్రీంకోర్టు పైన, హైకోర్టు పైన చాలా గౌరవం ఉంది. ఆ తీర్పును మేము స్వాగతిస్తాము అని చెప్పేసినటువంటి ప్రభుత్వాలు అదే సుప్రీంకోర్టు కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్తుంటే కూడా నోరు మెదపడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. లేకపోతే చలో విజయవాడకైనా సిద్ధపడతారు. కార్మికులంతా చాలా కోపంతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇంటికి సాగనంపేందుకు కూడా కార్మికులంతా సిద్ధంగా ఉన్నారు. ఈ పోరాటము ఆరంభమైంది, ఇంతటితో ముగించలేదు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేంత వరకు పోరాటము కొనసాగుతుందే ఉంటుందని చెప్పేసి CI2గా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు ఏ కార్మికుడికి పెరగలేదు. కనీస వేతనం ప్రకారం వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఆ కనీస వేతనాలను అమలు చేయడం కోసం ప్రతి 2 ఏళ్లకోసారి ఆయా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో వేజ్ బోర్డు నిర్ణయం మేరకు 2 ఏళ్లకోసారి జీతాలు పెంచుతారు. కానీ అటువంటి వేజ్ బోర్డు రాష్ట్ర స్థాయిలో వేజ్ బోర్డు లేదు, జిల్లా స్థాయిలో ఆ వేజ్ బోర్డును అనుసరించి జిల్లా కలెక్టర్లు కూడా వేతనాలు పెంపుదల, కూలీ పెంపుదల నిర్ణయం అనేది ఏవి లేదు. తత్కారణంగా గత 15 ఏళ్లుగా అదే వేతనము అదే జీతంతో బానిసల్లాగా పనిచేసే పరిస్థితి ఉంది. అందుకోసం గత 15 సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేతనాలు పెంచాలా, వేజ్ బోర్డు సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కనీస వేతనాలు అమలు చేయాలా అనే పద్ధతిలో పోరాటం చేసినప్పటికీ గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వివరించింది. ఆ గత ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన పోరాటాల్లో పాల్గొన్నటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుడు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కార్మికులందరికీ న్యాయం చేస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైనా వేజ్ బోర్డు గురించి ఊసెత్తట్లేదు, కనీస వేతనం గురించి మాట మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు వాస్తవంగా మనకు జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ప్రకారం కనీస వేతనం చట్టం ప్రకారం ప్రతి 2 ఏళ్లకోసారి వేతనాన్ని సవరించాలా. వేతనం కూడా కేవలం బతకడానికి మాత్రమే వేతనం అనే పద్ధతిలో కాకుండా, జీవించడానికి మాత్రమే కాకుండా తన సంతానము, కుటుంబం, విద్య, వైద్యము, కూడు, గుడ్డ, నీడ ఈ అన్ని సౌకర్యాలు కల్పన కోసం ఉపయోగపడే పద్ధతుల్లో వేతనాలు ఉండాలని చెప్పేసి కాన్ఫరెన్స్ చెప్తా ఉంది. కానీ దాన్నేవి పట్టించుకోకుండా పనిచేసే ఉద్యోగి కానీ, కార్మికుడు కానీ కేవలం అరకొరగా తిండి మాత్రమే తినగలిగే పద్ధతుల్లో వేతనాలు ఉన్నాయి తప్ప మిగతా జయప్రదం చేసే పద్ధతుల్లో లేవు. కాబట్టి ఇది సరైంది కాదు. అందుకోసమే జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పిన పద్ధతుల్లో వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. మరోవైపు కార్మికులు వేతనాలు పెంచాలా, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అడుగుతుంటే ఇస్తాము, చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ నేటికి 10,000 పైచీలకు వేతనం తీసుకుంటున్నటువంటి కార్మికులందరికీ తల్లికి వందనం ఎత్తేశారు, ఇతర సంక్షేమ పథకాలను ఎత్తేశారు. ఈ మధ్యకాలంలో పోరాటం చేసినందుకు అంగన్వాడీలకు ఒకటి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సిఐటియు డిమాండ్ ఏమంటే ఈ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగి కానీ ప్రతి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైము, డైలీ వేజెస్ కింద పనిచేసే ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అట్లా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక చట్టాల ఆధారంగా పనిచేయని యాజమాన్యం, కార్మిక చట్టాలను అమలు చేయని యాజమాన్యం మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఆ పద్ధతిలో జీతాల పెంపుదలకు సహకరించినట్లు అవుతుంది. ప్రభుత్వమే కనీస వేతనాన్ని పెంచుకోకుండా యాజమాన్యాలు పెంచాలంటే పెంచడం సాధ్యం కాదు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ కనీస వేతనం మీద ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే రాబోయే ఆగస్టు మాసం నెలవారీగా పోరాటంలో భాగంగా రాష్ట్ర రాజధానిని కూడా ముట్టడించడానికి సిఐటియు సిద్ధంగా ఉంది. ఢిల్లీలో విద్యార్థులు ఏ పద్ధతిలో పోరాటం చేశారో ఆ పద్ధతిలోనే పోరాటాన్ని యావత్తు కార్మిక వర్గాన్ని సమీకరించి మేము ప్రభుత్వంతో అమీతుమి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీస వేతనాలని నిర్ణయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. నంద్యాల చాపిరేవులలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పాల్గొన్న మంత్రి. నంద్యాలలో రేపటి నుంచి డాక్యుమెంట్ రైటర్ల విధులు యాథాతథం.
అబద్ధాలతో సీఎం కాలం గడుపుతున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సౌతగ డిఆర్ఎం. నంద్యాలలో షెడ్యూల్ కార్మికుల భారీ ర్యాలీ, సమాన పనికి సమాన వేతనం, లేకుంటే ఉత్పత్తి స్తంభింపచేస్తాం.